Hi all, welcome back to Ramareddy Maths Academy. This is the second lecture in our M4R16 Unit 3 లో ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ మనం అవి చేస్తున్నాం. 0 to pi ఉంటే ఏంటి, 0 to 2 pi ఉంటే ఏంటో, 0 to 2 pi చెప్పాను దీని ముందు వీడియోలో. ఇది 0 to pi ఉంటే మనం ఏం చేయాలో చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ 15 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఏమని వచ్చారు, 0 to pi d theta by a plus b cos theta equal to pi by under root of b square. Using residue, just you have to show that this one. Okay, అది చేయాలి అని అంటే మనకు తెలుసు, దీని ముందు ప్రాబ్లం కూడా చేసాము. దిస్ ఈజ్ అ గివెన్ ఫంక్షన్. ప్రతి ప్రాబ్లంకి కాన్సెప్ట్ సేమ్ అండి. z ఈక్వల్ టు e పవర్ i theta విత్ రెస్పెక్ట్ టు z డిఫరెన్షియేషన్ చేస్తే అది dz అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు theta i ఇంటూ e టు ది పవర్ ఆఫ్ i theta d theta అవుతుంది. దీని నుంచి నేను d theta వాల్యూ తీసుకుంటే dz బై iz అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ z ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ i thetaని అండ్ ప్లస్ ఇది ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు మేడం ఇక్కడ z లేదు కదా అంటారు. కాస్ టీటా అంటే మనం ఏమని రాయొచ్చండి, 1 e టు ది పవర్ ఆఫ్ కాస్ టీటా అంటే మనకి ఏమని తెలుసు, e టు ది పవర్ ఆఫ్ i theta ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ i theta బై 2. e టు ది పవర్ ఆఫ్ i theta అంటే ఏమని తెలుసు, z అని తెలుసు. e టు ది పవర్ ఆఫ్ మైనస్ i theta అంటే 1 బై z బై 2. అదే రాసాను ఇక్కడ, ఒక z ప్లస్ 1 బై z బై 2. దీన్ని ఎల్సిఎం తీస్తే z స్క్వేర్ ప్లస్ 1 బై 2z అయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సింప్లిఫై చేసి d theta by a plus b cos theta కదా, ఇక్కడ ఏం చేశాను 1 by a plus b cos theta ప్లేస్లో నాకు ఏదైతే తెలుసో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. dz, ఈ d theta ప్లేస్లో ఏం రాశాను, dz by iz, ఈ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత ఇందులో నుంచి నేను 1 by iని కామన్ తీసాను. కొంచెం ఓపికతో చేయండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, డినామినేటర్లో ఎల్సిఎం తీసాను, 2z వస్తుంది. ఇది నెక్స్ట్ స్టెప్లో ఈ 2zని పైకి తీసుకెళ్తే 2z బై దిస్ టోటల్ bz స్క్వేర్ ముందు రాశాను. ఇక్కడ ఏమవుతుంది, ఈ z క్యాన్సిల్ అవుతుంది, 2 by i 0 to 2 pi ఇది మిగులుతుంది. రైట్, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 2 by i ఆఫ్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 to 2 pi f of z dz. 0 to pi నేను 0 to 2 pi అని మార్చుకున్నాను బై యూజింగ్ రెసిడ్యూస్ కాన్సెప్ట్. ఓకే, 0 to 2 pi f of z dz ఉన్నప్పుడు మాత్రమే మనం రెసిడ్యూ థీరం అప్లై చేస్తాం కాబట్టి 0 to piని ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ స్టెప్లో 0 to piని 0 to 2 piలో రాయాలంటే 1/2 ఇంటూ 0 to 2 pi అని రాయాలి, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, డైరెక్ట్ రాయలేము, ఇది ఈ కాన్సెప్ట్ యూస్ చేసి రాశాను. ఓకే, దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు నౌ ద పోల్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో దాని రూట్సే దాని యొక్క పోల్స్. అందుకని నేను బై యూజింగ్ డిస్క్రిమినేట్ యూజ్ చేసి ఏం చేస్తాను, ఇచ్చినటువంటి ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. మైనస్ బి అంటే -2a ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఇదేంటి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2a స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, బై 2a, ఏ అంటే b వాల్యూ. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది. అంటే ఇందులో నుంచి ఒకసారి ప్లస్ వాల్యూ రాసాను, ఇక్కడ ఒకసారి మైనస్ వాల్యూ, -a ప్లస్ రూట్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b మైనస్ a మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b. ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ దీస్ 2 రూట్స్ విల్ డిసైడ్ ద పోల్ వాల్యూ. ఎలా, ఇందాక మనకి 1/2 1 వచ్చినప్పుడు యాక్చువల్ తీసుకున్నది ఏంటిది, ఇక్కడ యూనిట్ సర్కిల్ z ఈక్వల్ టు 1 సెకండ్ z ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో మనకి కౌంటర్ ఇంటిగ్రల్స్ యూనిట్ సర్కిల్. అవునా, యూనిట్ సర్కిల్ అంటే సెంట్రల్ నుంచి ఇటు 1 ఉంటుంది, ఇటు 1 ఉంటుంది, నెగిటివ్ యాక్సిస్ మీద -1 1, రేడియస్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏమని ఇచ్చారు కండిషన్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ గ్రేటర్ దెన్ b స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అనుకుంటే వీ హ్యావ్ mod b అనేది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఓకేనా, అంటే ఇవి 3 గ్రేటర్ దెన్ 0 అని అనుకున్నాం అనుకోండి, గ్రేటర్ దెన్ 0 అనుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్యూ ఏమవుతుంది, నాకు పాజిటివ్ అవుతుంది. అవునా,
ఏంటిది బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ వాట్ మనకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ 1 అని తెలుసు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా చేసినప్పుడు 1 వస్తుంది ఇది గ్రేటర్ దెన్ 1 అని అంటే ఇది గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా 1 అనే కాన్సెప్ట్ నుంచి మనకి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది లెస్ దెన్ 1 అవుతుంది అంటే ఆల్ఫా వాల్యూ ఏమో లెస్ దెన్ 1 ఉంది అండ్ బీటా వాల్యూ ఏమో గ్రేటర్ దెన్ 1 ఉంది. ఇప్పుడు నేను ఒక యూనిట్ సర్కిల్ తీసుకొని లెస్ దెన్ 1 ఏదైతే నాకు లెస్ దెన్ 1 ఉంటుందో ఆ వాల్యూకి మాత్రమే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ద పోల్స్. దెన్ గ్రేటర్ దెన్ 1 ఉన్నదానికి మనం కనుక్కోలేము. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఎందుకని దానికి ఎందుకు కనుక్కోలేము? ఐదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద సర్కిల్ ఆర్ లైస్ ఆన్ ద సర్కిల్. సర్కిల్ మీద కానీ ఉండాలి, సర్కిల్ లోపల కానీ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని పోల్గా కన్సిడర్ చేయము. అందుకని జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా అనేది ఓన్లీ 1 సింపుల్ పోల్. బీటా అనేది ఇట్స్ నాట్ ఏ పోల్. ఓకే, అందుకని మనం దీనికి ఒక్కదానికి రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దట్ లైస్ విత్ ఇన్ ద సర్కిల్ ఆర్ ఆన్ ద సర్కిల్ అని రాయండి. సో దాన్ని ఏమని రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటిది 1 బీటా ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ బీటా. ఎందుకని ఇక్కడ ఉంది కదా మనకి, అవునా, 1 b ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ బీటా. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే దీన్ని యాక్చువల్ రెసిడ్యూ నుంచి మనకి ఏమని తెలుసు? లిమిట్ జెడ్ టెన్స్ టు ఆల్ఫా ఏదైతే పోల్ అవుతుందో ఎగ్జిస్ట్ అవుతుందో దట్ పోల్ వాల్యూ ఇంటూ దట్ ఫంక్షన్ వాల్యూ జెడ్ మైనస్ ఆల్ఫా ఆర్ జెడ్ మైనస్ ఏ ఇంటూ దట్ పోల్, దీన్నే ఏ అంటాం, ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఏ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది? ఆల్ఫా అనే పోల్. ఓకే, ఆ పోల్ తీసుకొని కింద మనం మొత్తం ఇక్కడ ఎంత వచ్చింది నాకు? ఇగో ఇదండి, b ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ బీటా. ఏ విధంగా రాస్తున్నాం మనం? దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ని వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటాలో రాసుకొని ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా అంటే జెడ్ మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ బీటా అని రాస్తాం. ఓకే, రాసిన తర్వాత నేను ఈ 2 క్యాన్సిల్ అయితే నాకు ఆల్ఫా మైనస్ బీటా అని ఉంటుంది. ఆల్ఫా అంటే నాకు ఈ వాల్యూ అండి. ఓకే, బీటా అంటే ఈ వాల్యూ. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా అంటున్నాడు. ఆల్ఫా రాసాను, మైనస్ ఆఫ్ బీటా అంటే మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్. ఇలా రాసుకుంటే నాకు ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్లో ఏముంటాయి? 2 ఇంటూ ఇక్కడ ఇంకొక స్టెప్ రాద్దాం. 2/IB by 1 ఏముంటుంది? 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 2 టైమ్స్ వచ్చింది కదా. నాకు తెలిసి ఈ b క్యాన్సిల్ అవుతుంది, పైకి వెళ్తే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది నాకు? 1/I ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంటుంది. ఓకే, అంటే నాకు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? 0 to 2π 0 to 2πలకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత నాకు యాక్చువల్గా 0 to π అంటే నేను ఏమని రాశాను? ఫస్ట్ని 1/2 ఇంటూ 0 to 2π ఇంటూ దిస్ వాల్యూ. అవునా, మరి 0 to 2π ఈ వాల్యూ నాకు ఎంత వచ్చింది? ఇక్కడ 2π చూడండి బేటా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ నేను దీనికి రాస్తున్నాను 0 to 2π dθ/dకి 2π ఇది వచ్చింది. అవునా, మనకు 0 to π కావాలి. 0 to πని మనం ఇలా రాస్తాం 1/2 ఇంటూ దిస్ వాల్యూ. అంటే ఏమని రాయాలి? 1/2 ఇంటూ ఈ వాల్యూ నాకు ఎంత వచ్చింది? ఇక్కడ 2π అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే 2 క్యాన్సిల్ ఏముంది? π అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దేర్ఫోర్ dθ/a ప్లస్ b cos θ ఈజ్ π అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈ విధంగా ప్రూవ్ చేయాలి. ఓకే, దయచేసి ప్రాబ్లం దీని ముందు ఉన్నటువంటి ప్రాబ్లం చూసి ఇది చూడండి, క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏమి ఇచ్చాను? 0 to 2π డైరెక్ట్ ఇచ్చాను. ఇక్కడ 0 to 2π లేదు, 0 to π ఉంది. దాన్ని నేను 1/2 ఇంటూ 0 to 2π అని రాశాను. ఓకేనా, ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయాలి. ఇందులో ఇంకో 2 డిఫరెంట్ వెరైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.